యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి భారత జట్టులో విలువైన ప్లేయర్గా మారుతున్నాడు. కష్టాల్లో నిలిచిన టీమిండియాను మరోసారి ఒంటి చేత్తో ఆదుకున్నాడు. సంచలన బ్యాటింగ్తో ఆస్ట్రేలియా ప్రధాన ఫాస్ట్ బౌలర్లను వణికించాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ బౌలింగ్లలో బౌండరీలతో చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్తో నితీష్ రెడ్డి బాదిన సిక్సర్ బోర్డర్ గాస్కర్ టోపీకే హైలైట్గా నిలవడం ఖాయం. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 44.1 ఓవర్లో 180 పరుగులకు ఆలౌట్ అయింది. నితీష్ రెడ్డి టాప్ స్కోరర్గా నిలిచాడు. 3 ఫోర్లు 3 సిక్సర్లతో 54 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లోనూ 87కి 5 వికెట్లతో టీమిండియా కష్టాల్లో నిలిచిన సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో నితీష్ రెడ్డి కళ్ళు చెదిరే సిక్సర్లు బాదాడు. స్టార్క్ వేసిన అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని డీప్ ఎక్సెట్రా కవర్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. బోలాండ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో విధ్వంసం సృష్టించాడు. 2 సిక్సర్లు 2 బౌండరీలతో ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. రెండో బంతిని నితీష్ రెడ్డి సిక్సర్గా మలిచిన తీరు హైలైట్. అవకాశం ఇచ్చిన తొలి సిరీస్లోనే తన సత్తా ఏంటో చూపించుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. విరాట్ కోహ్లీ అభిమాని అంటూ చెప్తున్న నితీష్ అదే స్థాయిలో టీమిండియాకు తిరుగులేని విజయాలను అందిస్తాడో లేదో చూడాలి. నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ను